తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడుతున్నారని వివాదం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పలు పార్టీలు తమ స్టాండ్ను వినిపించాయి. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలైతే సలహాలను కూడా ఇచ్చాయి. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ప్రాయశ్చిత్త దీక్షతో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారాన్ని దశ దిశలకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. తిరుమల శ్రీవారి ప్రసాదంలో అత్యంత దారుణమైన కల్తీ జరిగిందన్న ప్రభుత్వ ఆరోపణల నేపథ్యంలో వీరిపై కార్యాచరణను యుద్ధ ప్రతిపాదికన రూపొందించుకున్న పవన్ ఆ వెంటనే దీక్షకు దిగారు. అయితే ఈ దీక్షపై 2 రూపాల్లో స్పందన వచ్చింది. కొందరు దీనికి అనుకూలంగా మాట్లాడారు. ఇదే సమయంలో మరికొందరు దీక్షను తప్పుపట్టారు. ఇక మెజారిటీ మేధావులు హిందూ వర్గాలు కూడా దీక్షను పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల ప్రచారంలో తాను కమ్యూనిస్టు భావాలు ఉన్న నాయకుడినని ఆయనే చెప్పుకొచ్చారు. తనకు చేగువేరా వంటి వారు ఆదర్శమన్నారు. ఇలాంటి వ్యక్తి నేరుగా పోయి హిందూ సాంప్రదాయాన్ని కల్తీని భుజాన వేసుకొని దీక్షకు కూర్చోవడాన్ని మేధావులు పెద్దగా పట్టించుకోలేదు. ఇక కీలకమైన మాస్ ఓటింగ్ విషయానికి వస్తే పవన్ కు ఎప్పుడు ఉన్న ఇమేజే ఇప్పుడు కూడా ఉంది. దీనిలో పెద్దగా వచ్చిన మార్పు కనిపించలేదు. తొలుత మంగళగిరిలో దీక్షను చేపట్టిన పవన్ ఆ వెంటనే మరుసటి రోజు దుర్గమ్మ మెట్లు కడిగారు. దీనిపైన విమర్శలు వచ్చాయి. దీక్షకు తగిన విధంగా ఫోకస్ లభించలేదని, అందుకే ఆయన మెట్లు కడిగారని కొందరు వ్యాఖ్యానించారు. అయితే ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నా దీక్ష తెచ్చిన గ్రాఫ్ ఎంత అనేది కీలకం. ఈ విషయంలో పవన్ ఆశించినంత అయితే గ్రాఫ్ పెరగలేదు. దీక్ష చేశారు అంతే. ఇదే సమయంలో తిరుమల లడ్డు వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించిన కూటమి పార్టీలు పవన్ దీక్షకు దిగడంతో క్రెడిట్ అంతా ఆయనే సొంతం చేసుకుంటున్నారన్న భావనలో మునిగిపోయాయి. దీంతో ఆయా పార్టీలు కూడా ఎంతవరకు స్పందించాలో అంతవరకే స్పందించి వదిలేశాయి. ఒక నాయకుడిగా పవన్ కు ఉన్న ఇమేజ్ దీక్ష ద్వారా సొంతం చేసుకోవాలని భావించిన అనుకున్నంత కాకపోయినా కొంతమేరకైతే గ్రాఫ్ పెరిగిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కూడా రాజకీయ మెలకువలు వంట పడుతున్నాయని అర్థమవుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో జనసేన పార్టీని ఇంకెంత బలోపేతం చేస్తోందో.